హలో హాయ్ ఫ్రెండ్స్, తోటకూరతో ఇంత టేస్టీ కర్రీ మీరు ఎప్పుడైనా చేశారా? చూశారు కదా, ఒక్కసారి ఇలా చేసి చూడండి. అన్నంలోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట. దీన్ని ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక 2 తోటకూర కట్టలు తీసుకొని ఉంచుకోండి. చూసారు కదా, తోటకూర చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. తోటకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచివి అన్నమాట. వారంలో 1-2 సార్లు తోటకూర తింటే చాలా హెల్తీగా ఉంటారు. మనం తీసుకున్న తోటకూరను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక బుట్టలో వేసుకొని ఉంచుకోండి. తోటకూరలోకి 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 3 రెమ్మల కరివేపాకు తీసుకొని ఉంచుకోండి. మనం తీసుకున్న కూరగాయలను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు 3 కలిపి ఒకేసారి ఆయిల్లోకి వేయండి. వేసి ఒకసారి బాగా కలిపి కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి చక్కగా ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా ఆ వెజిటేబుల్స్ని కుక్ చేసుకోండి. ఆ తర్వాత మనం తీసుకున్న తోటకూరను వాటర్లోకి వేసి బాగా కడగండి. మనం కట్ చేసుకున్న తోటకూరను బుట్టలో నుంచి నీళ్ళల్లోకి వేసి శుభ్రంగా చేతులతో బాగా కడగండి. ఆ తర్వాత మూత తీసి చూడండి. ఆయిల్లో మనం వేసిన వెజిటేబుల్స్ ఒక 50% దాకా కుక్ అయ్యాయి అన్నమాట. ఒకసారి కలిపి చక్కగా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం తీసుకున్న తోటకూరను చిన్నగా మన చేతులతో వాటర్ లేకుండా కొద్ది కొద్దిగా తోటకూరను
టమాటా ముక్కలలోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండండి. చూసారు కదా, మనం ఇలా వేస్తే తోటకూరల నుంచి కొంచెం వాటర్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వాటర్తో మనం ఆ తోటకూరని కూడా బాగా కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, వాటర్ మనకి ఇంకిపోయేంత వరకు తోటకూరను ఉడికించుకోవాలి. వాటర్ ఇంకిపోవాలంటే ఒకసారి మళ్ళీ మూత వేసి మంట కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి పెట్టి తోటకూరని ఉడికించుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్లో 6-7 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఉంచుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. వాటర్ కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. వాటర్ బాగా ఇంకిపోతే మనకి తోటకూర పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. మళ్ళీ ఒకసారి మూత వేసి ఇంకొక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోండి. చూడండి, మనకి 80% దాకా వాటర్ అనేవి ఇంకిపోయాయి అన్నమాట. ఆ తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లి రెమ్మలను బాగా దంచి తోటకూరలోకి వేసుకోండి. ఆ తర్వాత మనం తీసుకున్న కరివేపాకు అది కూడా వేసి 2 తోటకూరలోకి వేసి బాగా కలపండి. వెల్లుల్లి ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ పోయేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. కారం వేసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుతూ ఉండండి. ఇంకా 10% వాటర్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ 10% కూడా లేకుండా కారం వేసిన తర్వాత చక్కగా మళ్ళీ ఒకసారి మూత వేసుకొని ఒక 5 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లోకి పెట్టి చూడండి. ఇప్పుడు వాటర్ బాగా పూర్తిగా ఇంకిపోయాయి అన్నమాట. వాటర్ అనేవి లేవు. తోటకూర బాగా కుక్ అయిందనమాట. ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, మనకి అన్నంలోకి తినడానికి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే తోటకూర రెడీ. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తుంటాయి. దయచేసి వాచ్ చేయండి.